నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ హత్య రాజకీయాలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తలుచుకుంటే దుమ్ములోకి మిగలరని వార్నింగ్. పచ్చటి తెలంగాణలో చిచ్చు పెడుతున్న కాంగ్రెస్. ప్రజాక్షేత్రంలో గెలవలేక హింసా మార్గం. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా దుబ్బాక బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దాడికి పాల్పడిన నిందితుడిపై అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు. దుబ్బాక, దౌలతాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగుట, చేగుంట మండలాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి, చెప్పండి, దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, నిన్న దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఈ రోజు దుబ్బాక నియోజకవర్గాన్ని బంద్ కోసం బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపునిచ్చింది. ఆ బంద్ పిలుపులో భాగంగా ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా బంద్ కొనసాగుతుంది. మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు, మిగతా దుకాణ సముదాయాలన్నీ కూడా పూర్తిగా బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏ ఒక్క దుకాణం కూడా, కనీసం హోటల్ కూడా తెలవలేనటువంటి పరిస్థితి దుబ్బాకలో కనిపించింది. అట్లాగే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అటు తొగుట, మిడిదొడ్డి, దౌలతాబాద్, రాయపోల్, అట్లాగే చేగుంట, నార్సింగ్ మండలాలు, అట్లా భూంపల్లి మండలం కేంద్రంలో కూడా మొత్తంగా బంద్ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సు, దుబ్బాక ఆర్టీసీ బస్సు నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే పెట్రోల్ బంకులు కానీ, ఇతర దుకాణ సముదాయాలు కానీ ఏవి కూడా తెరుచుకోలేనట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మీద జరిగినటువంటి హత్యాయత్నం పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక స్పందన కనిపిస్తుంది. నిరసన కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి దాడుల పట్ల, ఇలాంటి హత్యాయత్నాల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లా రాజకీయ చరిత్రలో కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ చరిత్రలో కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడము, విధానపరమైనటువంటి అంశాల మీదమే చర్చ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం, ఒక ప్రముఖ నాయకుల మీద ఇలా హత్యాయత్నం జరగడం అనేది సిద్దిపేట జిల్లా చరిత్రలో కానీ, మెదక్ జిల్లా చరిత్రలో కానీ మొట్టమొదటి చెప్పుకోవచ్చు. అందులోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక సౌమ్యుడు, అట్లాగే నిర్వివాద రహితుడు, అసలు ఎవరిని ఏమి అనలాంటి ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 2 సార్లు ఆయన ఎంపీగా, మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఎక్కడ ఏ చిన్న ఆరోపణ గాని, చిన్న వివాదం గాని చేయనటువంటి వ్యక్తి. ఏ ఒక్కసారి కూడా అతని మీద ఫలానా వ్యక్తి మీద ఇట్లా చేశాడనే ఆలోచన కూడా లేదు. ఎవరి పట్ల కూడా ఆయన ఒక శత్రుభావం కలిగి లేడు. ఎవరి పట్ల వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి, తన పని తాను చేసుకుపోయే వ్యక్తి, ఎవరికి ఏదైనా సహాయం అడిగితే చేసే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పం కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరగడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీని మీద నిన్ననే పోలీసులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన పోలీసులు, జిల్లా సిపి శ్వేతారెడ్డి నేతృత్వంలో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ
మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ చెప్పేలకు సంబంధించిన ఈ రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నిర్ధారణ అవుతుంది. అతని సోషల్ మీడియా నెట్వర్క్ సంబంధించిన అంశాలు కావచ్చు, అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేసినటువంటి ప్రచారానికి సంబంధించిన ఫోటోలు కావచ్చు, తాను ఫేస్బుక్ లో కానీ ఇతర సోషల్ మీడియాకి సంబంధించిన వాటిలో తాను పెట్టుకున్నటువంటి పోస్టులు కానీ తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా తాను ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దాన్ని బట్టి దీని వెనక ఏదైనా రాజకీయ పరమైనటువంటి కుట్ర కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఎందుకు చెప్తున్నారంటే, ముఖ్యంగా అతను నిన్న ఉదయం నుంచి కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన భాగస్వామి అయి ఉన్నాడు. 3 చోట్ల కూడా అక్కడ కనిపించాడు. దొమ్మాటలో కూడా ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ ప్రజలు విపరీతంగా స్పందన ఉండడం, ప్రచారానికి విపరీతంగా స్పందన ఉండడం, భారీ సంఖ్యలో అక్కడ ప్రజలు ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్లి ఈ అటాక్ చేయడానికి సాధ్యం కాలేదు. అయితే సూలంపల్లిలో అయితే అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత ఈ అంజయ్య అనేటువంటి ఒక ఫాస్టర్ సంబంధించిన తల్లి చనిపోయింది. అతన్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆయన తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ కేవలం 10-15 మంది మాత్రమే వెంట ఉన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట ఉన్నారు. అది అదనుగా చూసుకుని అతను కారు ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ దాడికి ఉపక్రమించి హత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంటే తన దగ్గర తెచ్చుకున్నటువంటి కత్తిని ఆయన అప్పుడు ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ గన్మెన్ గనక అడ్డుకొని ఉండకపోతే ఇంకో పోటు కూడా అతని కడుపులో దిగేదని చెప్తూ ఉన్నారు. నిజంగా అది కనుక జరిగి ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణానికి తీవ్రమైనటువంటి ముప్పు కూడా వాటి లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, అట్లాగే నిన్న యశోద డాక్టర్ చెప్తున్న విషయాన్ని బట్టి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక ఇంటెన్షన్ తో అతను వచ్చి అది కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెనక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాల మీద కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒకవైపు కొంతమంది అయితే అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడని కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే మొత్తానికి ఈ 2 విషయాల మీద కూడా పోలీసులు ఒక నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం BRS పార్టీ శ్రేణుల్లో కావచ్చు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల్లో కావచ్చు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభాకర్ రెడ్డిపై జరిగినటువంటి దాడి పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బంద్ కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. బంద్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. BRS పార్టీ కార్యకర్తలంతా కూడా బంద్ ను కొనసాగించాలని చెప్పి ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. అట్లాగే వ్యాపార వాణిజ్య వర్గాలకు రిక్వెస్ట్ చేశారు. బంద్ కొనసాగుతుంది. అట్లాగే ఇప్పుడు 9-9:30 గంటలకు అందరూ కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన త్వరగా కోరుకోవాలని చెప్పి అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేసి ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు కూడా పిలుపునిచ్చారు. అవన్నీ కూడా కొద్దిసేపట్లో జరగబోతున్నాయి. మొత్తానికి దుబ్బాక నియోజకవర్గంతో పాటు మొత్తంగా సిద్దిపేట జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలకు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అట్లాగే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా BRS పార్టీ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకు అన్ని నియోజకవర్గాల ప్రజలతో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిగా పేరున్నది. నిర్వివాద రైతునిగా ఆయన పేరున్నది. ఎవరికి హాని తలపెట్టినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరున్నది. కాబట్టి చాలా మంది కూడా రాజకీయాలకు అతీతంగా కూడా చాలా మంది స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీని పట్ల ప్రజల్లో ఒక మంచి స్పందన కనిపిస్తున్నది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సుధురా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. పచ్చటి తెలంగాణలో నెత్తుటి రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఓటమి భయంతో కాంగ్రెస్ అరాజకీయానికి పాల్పడుతుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలని తేలిపోయింది. హత్య రాజకీయాలు, ఫేక్ రాజకీయానికి పాల్పడ్డ కాంగ్రెస్ పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇంత దారుణం జరిగినా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాంగ్రెస్ కు ఓటేస్తే భవిష్యత్
తెలంగాణ ఏం కావాలో అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కత్తేనని తేలిపోయింది. అత్యంత క్రూరంగా ఈ దాడికి పాల్పడింది మిరుదొడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఘటాని రాజుగా గుర్తించారు. అతను కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తేలింది. అయితే దాడితో తమ పార్టీకి, తమ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా సన్నాయి నొక్కులు నొక్కారు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సోషల్ మీడియాతో వారి బండారం బయటపడింది. దాడికి పాల్పడిన ఘటాని రాజు తన సోషల్ మీడియా అకౌంట్లో కాంగ్రెస్ కు మద్దతుగా పోస్టులు పెట్టాడు. మెడలో కాంగ్రెస్ కండువాతో ఉన్నటువంటి ఫోటోను డీపీగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాడు. ఇందుకు సంబంధించి ప్రచార రథంపై తాను మాట్లాడుతున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్లో జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్ ట్యాగ్ లైన్ రాసుకోవడం అతడు క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేందుకు మరో ప్రధాన సాక్ష్యం. దాడి జరిగిన తర్వాత రాజుకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తేనని సోషల్ మీడియా కోడై కూసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనడానికి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది. తన తోటి వ్యక్తిపై కత్తిదాడి జరిగితే దాన్ని ఖండించటం కనీస ధర్మం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాడిని ఖండించకుండా ఘటనకు రాజకీయ రంగులు పులిమే కుటిల యత్నం చేశారు. అంతటితో ఆగకుండా మొండికత్తి అంటూ అవహేళనగా మాట్లాడారు. ఈ ఘటనపై అంబర్పేట కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థిపై మొండికత్తితో దాడి చేయించి దాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు. పైగా తప్పుడు ఫోటోను పట్టుకొని ఆ అభ్యర్థి రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరాడంటూ ఆ వ్యక్తి తమ కార్యకర్త కాదని చెప్పేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా హింసను ప్రోత్సహించదంటూ సుద్దులు చెప్పారు. మరో అడుగు ముందుకేసి శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ గౌతమ బుద్ధుడి మాదిరిగా బోధనలు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోలోని వ్యక్తి స్వయంగా బయటకొచ్చి తాను రాజును కాదని తన పేరు నరసింహులని చెప్పాడు. తాను ఆదివారం రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరానని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తానే ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలపడంతో కాంగ్రెస్ బండారం బయటపడింది. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది ఫక్త్ కాంగ్రెస్ కార్యకర్తేనని తేలిపోవడం ఈ ఎన్నికల్లో తమ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తుందని గ్రహించిన రేవంత్ రెడ్డి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య రాజకీయాలు, ఫేక్ రాజకీయానికి పాల్పడ్డ కాంగ్రెస్ పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇంత దారుణం జరిగినా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభాకర్ రెడ్డిపై దాడితో హింస రాజకీయాలకు తెరలేపాయి. పచ్చటి తెలంగాణపై దాడుల పాపం ప్రతిపక్షాలదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా ప్రతిపక్ష నేతల విద్వేషపూరిత ప్రసంగాలు ఆ పార్టీల కార్యకర్తల మనసుల్లో విషబీజాలు నాటాయి. ఎన్నికల వేళ ఆ ప్రసంగాలు ఉద్రిక్త స్థాయి దాటి హింసా ప్రవృత్తి వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేశాయి. అధికారంలోకి రావటానికే కాంగ్రెస్, బీజేపీల అరాచకాలు సృష్టిస్తున్నాయని, ఆ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.
ప్రతిపక్ష నేతలు కొన్నేళ్లుగా తమ విద్వేష ప్రసంగాలతో క్రమంగా కార్యకర్తల్లో నాటిన విషబీజాల ఫలితమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘకాలం శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. గాంధేయ మార్గంలో అహింసాయుతంగా ప్రజలను ఐక్యం చేసి జాతీయ స్థాయిలో పోరాటం చేసి రాజకీయంగా అన్ని పక్షాలను ఒప్పించి దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఎక్కడ అల్లర్లు ఘర్షణలకు తావు లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతల ప్రసంగాలతో ఆందోళనకర పరిణామాలు మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం అధికారం దక్కించుకోవాలనే యావతో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా ఉన్మాద ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనసులను కలుషితం చేయటం ప్రారంభించారని పలువురు అంటున్నారు. బండి సంజయ్ అనేకసార్లు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఏకంగా మసీదులు తవ్వుతాం, శివం బయటకొస్తే మాకు, శవం బయటకొస్తే మీకు అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలపై, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపించాయని అంటున్నారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరడవిల్లే తెలంగాణ గడ్డ మీద సామాజికంగా చీలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తన అధికార దాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై, ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఏకంగా ప్రగతి భవన్ మీద బాంబులు వేస్తామని ఫిబ్రవరిలో బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈటెల రాజేందర్ సైతం సభ్య సమాజం తలదించుకునేలా దూషిస్తున్నారని, ఎవడ్రా కొడక అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, పదే పదే తన కులం పేరు వాడుతూ సామాజికంగా విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉదహరిస్తున్నారు. బీజేపీకి చెందిన మరో నేత ధర్మపురి అరవింద్, కేసీఆర్ చనిపోతే బీజేపీ 5 లక్షల రూపాయలు ఇస్తుంది, కేటీఆర్ చనిపోతే 10 లక్షల రూపాయలకు పెంచుతాం, అదే కవిత చనిపోతే నేనే 20 లక్షలు ఇస్తా అంటూ బాహాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో నాయకులపై దాడుల సంస్కృతి వెలుగు చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గం సూరంపల్లిలో సోమవారం జరిగిన దాడికి ఒక వ్యక్తిని బాధ్యుణ్ణి చేస్తేనే సరిపోదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్న నాయకులందరి పాపం ఇందులో ఉన్నదని పలువురు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడానికి ఇన్ని అరాచకాలకు పాల్పడితే, ఒకవేళ వాళ్లు అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలు ఊహించడం కూడా స్పష్టంగా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. దీంతో భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్ను కవిత అభినవ చాణక్యంగా అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. స్వరాష్ట్రంలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సమస్యలను అధిగమించామన్నారు. 2014, 2015 నుంచి 2022-23 మధ్యకాలంలో జీడీపీ 118.2% పెరగగా, సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 155.7% పెరిగిందని కవిత తెలిపారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై కవిత కీలకోపన్యాసం చేశారు. Very happy to be here, and when I am here abroad, I believe I not only represent my state but I represent the country, and India, which has a very, very rich history of cradling a lot of luminaries, from Lord Buddha to Jyotiba Phule to Dr. Ambedkar to Rabindranath Tagore to Jhansi Lakshmi Bai, Mahatma Gandhi. So when we think about all these great people that our nation has produced, really feel proud to be representing India here. Very happy, very that we are able to continue the legacy of both that enlightenment and that innovation that our luminaries have given us. I just hope we can
walk on their path and make them proud. And when we think about the luminaries from India, we cannot but ignore Chanakya. His policies, his theory is known as Chanakya Niti, who spoke of governance for the welfare of the people and society. Sometimes it's used in a negative connotation, but when taken in a right sense, it speaks about the welfare of the people and society. And especially his Ardhashastra, that provides timeless insights into the responsibilities of a statesman, a guidepost, I think, that echoes in the visionary leadership of our Telangana Chief Minister, K. Chandrasekhar Rao also. We call him KCR very fondly. So here on, I'll refer to him as KCR. Although the state was formed in 2014 in June 2nd, it was a 5-decade-long fight. In 2001, Honorable KCR had given a proposal to the people of Telangana that why don't we fight in a very peaceful but a political battle to make sure the statehood is achieved. People have blessed him, people have stood with him, and we fought under his leadership from 2001. So KCR had to come out, then go on to the fast until death. In 2009, then the announcement of Telangana had happened. Well, the separate statehood movement was full of flip-flops. From 2009 until 14 also, we were constantly seeing this turmoil happening. But finally, in 2014, June 2nd, the state was formed. So this is exactly 9.5 years back. And when we look back in 9.5 years, how was Telangana? In 2014, the story was out of 10 districts of the state, 9 were declared backward by the central government. 2 districts, Khammam and Mehboob Nagar, were categorized as the most hungry in the country. And the agriculture and allied sector, which supported around 46% of the population of the state, it was under severe distress, and the farmer suicides were number 2 in the country. It was very unfortunate, but that was the state of affairs. And we were a severely power distressed state. The shortage of power was around 2,700 megawatts, which ultimately led to a power cut of about 4 to 8 hours across the state. And that resulted in industries being shut at least for 2 days in a week, so they could operate in shifts. And neither we had adequate surface water for irrigation, nor did we have enough water for the drinking water. Also, of course, when your whole 9 districts are backward, revenue of the state was in shambles. So that was the situation in 2014, and that was the situation in which we inherited the state. But then what did we do? How did we change that situation from being a power deficit state, from being a state which had no drinking water, from being a state which had no irrigation water, now to a power surplus state, now to a state where we are number 2 in paddy production? How did that transformation happen? And that is the story I am here to share with all of you. And the leader, KCR, he was an agitator. He was constantly agitating for the state. He has a very sharp wit and a sharp tongue. So he never spared anybody during the agitation. So people did have this fear that what will happen once the Telangana state is formed? How will the rest of the Hyderabad, rest of the people will be taken care of? But what I have seen for any society to transform, the prerequisite is that the leader of that state should understand how to convert his negativities into positivities. And I've seen that change happening in my own leader. Overnight, from an agitator, he became an administrator. He made a statement saying, everybody is equal to me. He stopped using sharp words. He worked in silence. He worked with strategy, which he was always known for. And he worked with commitment and dedication. Government spending, both in investing in infrastructure and also welfare, I think that took the state to the next level. So when we talk about the growth of Telangana in the last 9.5 years, the average of Indian GDP, when you look at all the 9 years, is 118.2% in the last 10 years, from 2014-15 to 2022-23. Whereas the Telangana's average is 155.7%. That's the increase of GSDP. So we always grew over the national average in the last 10%. So our contribution of Telangana state to the central's GDP grew from 4.1% in 2014 to 4.9% now in 22-23. But then the population was constant, it's 2.9.
since 2014 till date. So that being constant, this contribution to GDP is the actual wealth or the contribution of my state to the country. Well, other than that, of course, economists take seriously the per capita income of any nation or state. So in 2014-15, we were at 1,12,162. Now, this year, we are at 3,17,115. So we have literally doubled the per capita income of our people. And this is in less than 10 years. But then see, per capita income also at times can be deceiving because growth could be stagnated in few people's hands and not everybody probably gets a benefit of the growth. So there is a concept called as Gini coefficient. The lower it is, the better it is for the people. The lower it is, that means everybody gets enough share of the income. I'm very proud to tell you that my state, Telangana, ranks number 1 amongst all states in terms of equitable income distribution. And our Gini coefficient is 0.10, which is literally on par with the Nordic nations or even better than most of them. So this is the thing that makes us all happy. The poorest of the poor is getting the benefit. Everybody is getting the benefit. ఇవాళ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభల నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలు గులాబీమయమయ్యాయి. ఇవాళ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభల నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలు గులాబీమయమయ్యాయి. హుజూర్ నగర్లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సింధూరా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ గారు ఇవాళ 3 భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక్కడ మొదటిగా హుజూర్ నగర్కు సీఎం కేసీఆర్ గారు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం కేసీఆర్ గారు హుజూర్ నగర్కు చేరుకొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ హుజూర్ నగర్లో ఉప ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఒక 4,000 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ అభివృద్ధి జరిగింది. ఈ క్రమంలోనే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున హాజరై సీఎం కేసీఆర్ కు ఆశీర్వాదం తెలపడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం ప్రస్తుతం మనం సభ వేదిక దగ్గర ఉన్నాము. సీఎం కేసీఆర్ కు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ 70 నుంచి 1,00,000 మంది ప్రజలు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా సీటింగ్ కెపాసిటీ కూడా పెద్ద ఎత్తున కల్పించిన సందర్భము. సౌండ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు కూడా చేశారు. మనతో పాటు ఇక్కడ టౌన్ అధ్యక్షులు ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పండి, సీఎం కేసీఆర్ గారు తరలి రానున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రజలు తరలి రానున్నారు, ఎలా స్వాగతం తెలుపబోతున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు గెలిచిన తర్వాత రెండోసారి హుజూర్ నగర్కి రావడం
మొదటిసారి బై ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో 43,000 పైచీలకు మెజార్టీతో గెలిచిన శానంపూడి సైదిరెడ్డి గారిని ప్రజలందరినీ కలుసుకోవాలనే సదుద్దేశంతో రావడం జరిగింది. వచ్చి స్టేజీ మీద ప్రకటించింది 100 కోట్లు. కానీ ఈరోజు శానంపూడి సైదిరెడ్డి గారి చొరవతో మన ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఇప్పుడు దగ్గర హుజూర్నగర్ నియోజకవర్గంలో 4 ఏళ్లలో 40 ఏళ్ల నుంచి కూడా జరగని అభివృద్ధి, 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి ఇవాళ మన కళ్ళకు కనపడతా ఉన్నది. ఒక లిఫ్టుల రూపంలో, ఒక హాస్పిటల్ రూపంలో, ఒక బస్తీ దవాఖానాల రూపంలో, అదేవిధంగా హుజూర్నగర్ టౌన్ తీసుకుంటే ట్యాంక్ బండ్ రూపంలో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూపంలో, ఈఎస్ఐ హాస్పిటల్ రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్నగర్లో పుట్టి పెరిగిన మనకే తెలియదు హుజూర్నగర్ రోడ్లు ఇంత వెడల్పుగా ఉంటాయని. అట్లాంటి సీసీ రోడ్లని ఎన్నో కోట్ల రూపాయలతోని హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక, బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడే రోడ్లు ఈరోజు మీరు చూడండి. ప్రతి ఒక్క రోడ్డు కూడా బీటీ రోడ్డు రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదంతా కూడా సైదిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్న ప్రజల యొక్క వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క అదృష్టం అని చెప్పి ఘంటాముఖంగా చెప్పగలుగుతున్నాము. ఈరోజు కేసీఆర్ మీటింగ్కి మేము వేసుకుంది నిజంగా చెప్పాలంటే 50,000 అంచనా. కానీ సభ ఏర్పాట్లు నిన్న మొన్న నుంచి జనంలో వచ్చే స్పందన చూస్తే 1,00,000 జనాభా దాటిపోయేటట్లుగా ఉంది. ఈ రోజుకి ఇప్పటికి మనకు టైమే కాలేదు. 10 గంటల వరకు ఊర్లలో ఎక్కడ చూసినా డప్పు వాద్యాలతో, పండగ వాతావరణంతో హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా పెద్ద పండగ రూపంలో ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం అంతా కూడా కదులుతుంది. ఖచ్చితంగా 1,00,000 మంది సభకు హాజరవుతారని అనుకుంటున్నాం. ఇంకా మా అంచనాలు ఇంకా కూడా మించిపోయే పరిస్థితి ఉన్నది. వారందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ గారికి నిజంగా కూడా ఈరోజు చెప్పదలుచుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ పోరాటంలో ఉద్యమంలో ఉన్న ఆయన, ఉద్యమం నుంచి ప్రతి ఒక్క సాధక బాధకాలు తెలిసిన ఆయన ఈరోజు కేసీఆర్ వస్తే, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నక్సలైట్ల ప్రభావం ఉంటుంది, హత్యా రాజకీయాలు ఉంటాయని చెప్పిన అందరి నాయకులందరికీ కూడా ఈరోజు చెప్తుంది చంపపెట్టు. కేసీఆర్ ఈ 10 ఏళ్లలో ఏం చేయగలనో చేసి చూపించిండు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో చేసి చూపించిండు. ఒక్క ఇంట్లో ఇలా కరెంటు పోయే పరిస్థితి లేదు. ఒక రైతు కన్నీళ్లలో కన్నీళ్లు లేవు, ఆత్మహత్యలు లేవు, హత్యా రాజకీయాలు లేవు, నక్సలైట్ల ప్రభావం అసలే లేదు. అన్ని రకాలకు కూడా జనం అందరికి కూడా పండగ చేసి చూపించిన ఘనత మన కేసీఆర్ గారిది. ఈరోజు ఎట్లా చేసినా కేసీఆర్ గారిని ఓడగొట్టలేమనేది ఉద్దేశంతో ఇవాళ చూస్తున్నాం. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు, అధికార పార్టీ నాయకుల్ని కవ్విస్తున్నారు. కావాలని చెప్పి ప్రతిపక్షాల కుట్రని భగ్నం చేయాలని చెప్పి మన అందరూ కూడా నాయకులందరూ కూడా సమన్వయంతో వాళ్ళు కవ్వించినా కానీ ఎటువంటి దుందుడుకు చర్యలకు పోకుండా జనమే వాళ్ళకు టైం వచ్చింది మళ్ళొకసారి గుణపాఠం చెప్తున్నారు. కానీ మనోళ్ళు ఎవరు కూడా తొందరపడొద్దు. వేరే విధంగా వాళ్ళు కవ్విస్తున్నారు కదా అని చెప్పి మనం రెచ్చగొడుతున్నారు అని చెప్పి రెచ్చిపోవద్దని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు శానంపూడి సైదిరెడ్డి గారు అన్నా అంటే పలికే విధంగా ఎంతో మందికి ఈ 119 నియోజకవర్గాలలో లేనంత మందికి ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే దగ్గర 100 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. అదేవిధంగా అన్నా నాకు బాగలేదు అంటే ఎక్కడి నుంచి పిలిపి వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్లో చేర్పించి అక్కడ ప్రత్యేకంగా ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి మా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళు మా ఊరు వాళ్ళు, మా నియోజకవర్గం వాళ్ళు, మా మండలం వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇలా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 5-6 లక్షల బిల్లును కూడా ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఎల్ఓసి ఇప్పించి ముఖ్యమంత్రి గారి సహాయంతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకని మాకు ఒక ప్రగాఢ విశ్వాసం హుజూర్నగర్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కంటే కూడా ఇంకా అత్యధికంగా మెజార్టీతోని శానంపూడి సైదిరెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ 2009 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ రైతు బంధు ఇవ్వొద్దని కూడా ఈ మధ్య కాలంలో లేఖ ఇచ్చారు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉందండి? ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళు అసలు మీరు ఉన్నప్పుడు రైతులకు చేసింది ఏంది, ఈ రోజు చేయబోయేది ఏంది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు అంతకు ముందున్న నాయకులకు రైతు బంధు ఇవ్వాలన్నా సో ఎందుకు లేదు, అంతకు ముందు 24 గంటలకు కరెంట్ ఇవ్వాలన్నా సో ఎందుకు లేదు. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చి అన్ని చేస్తుంటే మీరు రైతు బంధు ఆపండి, పెన్షన్లు ఆపండి, రైతు బీమా ఆపండి, ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లలో ఇవ్వద్దు అంటే 4 సంవత్సరాలు తింటే ఆయన మర్చిపోతారా? ఇది ఒక మీది ఉత్త భ్రమ. ఈ ఒక్క నెల మీరు ఆపగలుగుతారేమో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కి చెప్పి. ఈ రోజు 9 ఏళ్ల సంది కేసీఆర్ గారి ప్రతిఫలాలు అందుకుంటున్న జనం ఈ నెల ఆపినంత మాత్రాన మీకేదో ఓటేస్తారు అనుకోవటం, మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. మీకు తగిన సమయంలో ఖచ్చితంగా ఓటర్ అనేటోడు ఓటుతో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి వారు ఆపడం నిజంగా కూడా ఎంత పైశాచిక చర్య అంటే ఈ రోజు రైతులు కానీ జనాలు కానీ
ఈయన ఇంట్లో సొమ్మిస్తున్నట్టు ఎందుకు ఆపుతున్నారా అని చెప్పి వాళ్ళందరూ కూడా వారందరిని వ్యతిరేకిస్తున్నారు. మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఆ విషయం మీద నిరసన వ్యక్తం అవుతుంది. ఒక ఆయన 3 గంటలు చాలంటాడు విద్యుత్, ఒక ఆయన 5 గంటల విద్యుత్ చాలంటాడు. 24 గంటల విద్యుత్ ఇస్తుంటే 3 గంటలు చాలు, 5 గంటలు చాలంటే జనం నవ్వుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి తగిన సమయంలో గుణపాఠం చెప్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. మీరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా కూడా ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బై ఎలక్షన్లో సైదిరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉప ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ కానించి సైదిరెడ్డి గారు ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సాధక బాధక ఇంట్లో మనిషి లెక్క ఉండి వాళ్ళ యొక్క కోరికలు తీస్తున్నాడు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలవాలంటే హైదరాబాద్ ఒక కారు వేసుకొని 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ పోయి మాట్లాడే పరిస్థితి ఉండదు. సైదిరెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకు ఆ యొక్క ఇబ్బంది లేదు. అలాగే ఈ రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, రైతులకి ఇస్తారనే గ్యారంటీ కూడా అది లేదు. కాబట్టి ప్రజలు రైతులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో మళ్ళా కూడా కేసీఆర్ గారికి ఓటేసి సాయంపూర్ సైదిరెడ్డి గారిని పోయినసారి కంటే కూడా ఇప్పుడు ఎక్కువ అత్యధిక ఓట్ల మేరతో గెలిపిస్తారని మీ అందరం అనుకుంటున్నాం. మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో సభా వేదిక దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ గారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హుజూర్ నగర్కు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్కు వచ్చి సీఎం గారు ఏం చెప్తారు? గతంలో అభివృద్ధి కుంటుపడ్డ హుజూర్ నగర్ ఇవాళ 4,000 కోట్లతో, అది ఉప ఎన్నికల తర్వాత గెలిచిన నేపథ్యంలో 4,000 కోట్లతో ఇక్కడ అభివృద్ధి జరగడం పట్ల కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్న నేపథ్యం. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందుతుండడం వల్ల రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆనందంగా ఉన్న నేపథ్యం అయితే హుజూర్ నగర్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో సభా వేదిక దగ్గర నుంచి పూర్తిగా 1,00,000 మంది ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము. వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీటింగ్ సౌకర్యంతో పాటు ఇటు తాగునీళ్లు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.